Praise the Lord everyone. Greetings in the name of our Lord and Savior Jesus Christ. మరి ఒకసారి దేవుడు మనందరినీ కూడా ఈ సాయంకాల సమయంలో సురక్షితంగా ఉంచి మన యొక్క పనులన్నిటిలో మన తోడుగా ఉండి మన యొక్క ఇంటికి మరి ఒకసారి మనం చేర్చినందుకు, ఒకవేళ మీరు బయట ఉన్నప్పటికీ కూడా మనని క్షేమంగా ఉంచి దేవుడు తన యొక్క సన్నిధిలో మనందరం కూడా స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనమందరం కూడా దేవుని కొత్త సమయము పూర్ణ హృదయంతో ఆరాధిస్తాము, పూర్ణ హృదయంతో స్తుతిస్తాము. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకున్నాము. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడున్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అరిగిన వారికి ఇచ్చి వారము, వెతికిన వారికి దొరికి వారము. అరిగిన వారికి ఇచ్చి వారము, వెతికిన వారికి దొరికి వారము. కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకులై ధైర్యమునిచ్చావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకులై ధైర్యము పంచావు. నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే జీవమని అని పలికిన దేవా, నేనే జీవమని అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా
దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా. అవునేసయ్యా, ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, మీరు మాలోనే ఉన్న దేవుడవు నా తండ్రి, మీరు మాతోనే ఉన్న దేవుడవు నా యేసయ్యా. మా కష్టములు, మా నష్టములు, ప్రతి ఒక్క సమయములో నా తండ్రి మీరు మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి దేవుడవు నా తండ్రి. ఈ సాయంకాల సమయంలో నా యేసయ్యా నిన్ను స్తుతిస్తున్నాము నా తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాము నా యేసయ్యా. We thank you, Jesus. We thank you, O Lord, for everything you have done for us in our life, O Father. We thank you, O Lord, for protecting us, for taking care of us, O Father. We honor you, O God. We glorify you, O Father. We magnify your holy name. And we sing holy unto you, O Lord. నీ మాటలు శ్రేష్టమైనవి నా యేసయ్యా. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి, తేనె కన్నా మధురమైన నీ యొక్క మాటలను బట్టి నా తండ్రి నీకు వందనాలు తెలుపుతున్నాం నా యేసయ్యా. మేము నీ యొక్క హృదయానికి సమీపంగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని మార్చుకున్న నా యేసయ్యా. నీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని ప్రతి ఒక్క రోజు కూడా నా తండ్రి నీ యొక్క స్వరూపంలోకి మార్చుకుని నా యేసయ్యా. Because we want to live in this world, but we want to reflect you through our lives, O Father. As we worship you this evening, O Lord, come and invade our hearts, O Father. Come and search our hearts, O Lord. Yes, Jesus, we worship you, O God. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు నిందించుల ఖడ్గము. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు నిందించుల ఖడ్గము. నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ మాటలే జీవము నా త్రోవకు వెలుగై ఉన్నవి. యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము. యేసయ్యా నీ మాటలు నిందించుల ఖడ్గము. కష్టములలో నష్టములలో
వ్యాధులలో నా వేదనలో కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము యేసయ్యా నీ మాటలు నిర్దంచున ఖడ్గము అవునేసయ్యా నీ మాటలే జీవము నా త్రోవకు వెలుగై ఉన్నవి యేసయ్యా అవునేసయ్యా ఈ సాయంకాల సమయంలో నా తండ్రి నీ యొక్క మాటలను బట్టి నా తండ్రి నీకు వందనాలు తెలుపుతున్నాం నా యేసయ్యా. Father, your words are very powerful, Father. It can heal anybody, oh Father. That is the power of your word, oh Father. And this evening, oh Lord, let your words which you have been, Lord, which you have spoken in the word, oh Father, let it come to life in our life, oh Father. Yes, Jesus. This evening, oh Lord, we pray for all the people who have joined the session, oh Father. Whatever they are going through, whatever situations they are into, whatever circumstances they are into, oh Lord, you know everything, oh Father. You are the God who is just. You are the God who is an amazing potter, oh Father. This evening, oh Lord, I pray for everybody, oh Father. In the name of Jesus Christ, I pray this evening, oh Lord. Let their hearts be open unto you. Let them understand, oh Father, the processes of their life, oh Lord. Let them understand, oh Lord, that you are the only God who can help them come out of any difficult situation in their life, oh Lord. And this evening, oh Lord, let your blessings, oh Father, which are outpouring from your heaven, let it come upon us, oh Lord. Let Satan not come and destroy and steal it in between, oh Lord, by leading us astray. But this evening, oh Lord, whoever is joined this evening, oh Father, I pray for them, oh Lord, so that they can understand your ways. They can understand what you're doing for them in their life. Yes, Jesus, we honor you, oh God. If anybody is going through difficult situations in their health, oh Lord, I pray and I ask in the name of Jesus Christ this evening, oh Lord, let them receive the healing, oh Lord. స్వస్థపరిచి యెహోవాను నేను అని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి, నీ యొక్క నామమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి నీ యొక్క స్వస్థతను దయచేయండి నా యేసయ్యా. నీ యొక్క నామమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో నా తండ్రి ఉన్న ప్రతి ఒక్క కఠినమైన విషయాల నుంచి వాళ్ళకి విడుదలను మీరు దయచేయండి నా యేసయ్యా. సాయంకాల సమయంలో నీ బిడ్డలుగా నా తండ్రి నిలబడి ఉన్నాం నా యేసయ్యా. నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించడానికి సహాయం దయచేయండి నా తండ్రి. మీరు మమ్మల్ని ఏ విధంగా అయితే ప్రేమించినారు, మేము ఇతరులని ఆ విధంగా ప్రేమించడానికి మీరు మాకు సహాయం దయచేయండి నా తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయంలో నా తండ్రి మా కుటుంబాలని, మా హృదయాలని, మా జీవితాలను, మా సమస్తము కూడా నీ చేతులకు అప్పగించుతూ యేసుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. Right. Thank you everyone for joining the call this evening. We're having a wonderful time of praise and worship every day. We are having a beautiful moment, spending time in the presence of God.
And I definitely believe that you are also able to worship God during this time. And with that, this evening, I'd really want to encourage everyone to listen to all these words which we are talking, because we are here to build our lives in Christ. And we just don't want to be those people who just go pray, ask God for things, and then come back and live our own life. No, we have to grow like strong, mighty men of valor in the kingdom of God, because we have to reflect. The kingdom should be reflected in this world through us, and for that we play a very important role in the plan of God. And God has major purposes for us, and He has greater intentions for us in our life. So we need to go and ask God to build us every day, to shape our lives, to make us those strong weapons which he can use in His kingdom. He is not the God who wants us to go through tough times or situations or go through problems. Yes, they come in our life to shape us, because when God will intervene in those situations, then He will shape us and He will make us stronger. So మన దేవుని యొక్క ఉద్దేశాలు, తన యొక్క ప్లాన్స్ చాలా గొప్పవి. అవి మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో మనం ఎంతో ఆశీర్వదింపబడతాము. So with that, this evening I'd like to give this time to Brother Sandeep, and we are going to meditate about the journey. The first part of the message was shared yesterday. If you haven't been able to listen to it, I would request and encourage you all to go back and listen to that, because that's a very important thing. Abraham ఏ విధంగా జర్నీ చేసిండు, మన దేవుడు ఏ విధంగా జర్నీ చేసిండు, మనము ఏ విధంగా జర్నీ చేయాలా, మోసెస్ ఏ విధంగా జర్నీ చేసిండు, దేవుని యొక్క ప్రణాళికలో జర్నీకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది, అది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నోసార్లు మన గురి ఏంటో తెలియకుండానే మనం ప్రయాణిస్తున్నాం ఈ లోకంలో. సో మన గురి తెలిస్తే చాలా సులువుగా మనం చేరగలుగుతాము. బట్ మన గురి ఏంటో తెలియకుండా ఈ లోకంలో జీవిస్తున్నామా అంటే జీవించడము అన్నది మన యొక్క ఉద్దేశం కాదు. దేవుని యొక్క ప్లాన్ మన జీవితంలో అలాంటిది కాదు. సో ఈ యొక్క టైంలో మనం మెడిటేట్ చేస్తుండగా మనము దేవుని అడుగుదాం, దేవా నా యొక్క జర్నీ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా జీవితంలో నీ యొక్క ప్రణాళిక ఏంటి, అదంతా కూడా మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన లైఫ్లో ఇంటర్వ్యూన్ కావాలి, మనతో మాట్లాడి మనం బలపరచాలి. కాబట్టి విత్ దాట్ ఐ గివ్ దిస్ టైమ్ టు సందీప్ బ్రదర్, అండ్ హి ఈస్ గోనా షేర్ ది వర్డ్ దిస్ ఈవినింగ్. దేవుడు మనందరికీ ఇంకొక రోజు దయచేసి ఆయన యొక్క సన్నిధిలో ఆరాధించడానికి, ప్రార్థించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి మరొక అవకాశం దయచేసినందుకు దేవుడికి వేలాది వందనాలు చెల్లిస్తూ వాక్యంలోకి ముందుకు కొనసాగుతాం. సో నిన్నటి దినంలో మనము ఆత్మీయ ప్రయాణం జర్నీ గురించి మనం నేర్చుకున్నాం. స్పిరిచువల్ జర్నీ గురించి మనము నేర్చుకున్నాము. దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే జర్నీ అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళడం గురించి నేర్చుకున్నాము. సో దేవుడు కూడా జర్నీ చేస్తాడని మనం నేర్చుకున్నాము. కానీ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే దేవుడు జర్నీ చేశాడు. గాడ్ హస్ జర్నీ. నౌ వేర్ డస్ గాడ్ వాంట్స్ us టు జర్నీ? దేవుడు మనల్ని ఎక్కడికి ప్రయాణం చేయాలనుకున్నాడు, ఎక్కడికి జర్నీ చేయాలని. ఇప్పుడు బైబిల్లో చూసుకుంటే మనము మోషేకి దేవుడు ఆదేశం ఇస్తాడు, నువ్వు వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి కానాను దేశానికి తీసుకెళ్ళమన్నాడు. సో ద స్టార్టింగ్ పాయింట్ వాజ్ ఈజిప్ట్, ద డెస్టినేషన్ ఇస్ కేనన్. ఐగుప్తు ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, డెస్టినేషన్ ఇస్ కేనన్, కానాను దేశం. సో ఆ మధ్యలో చాలా జరిగింది, దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో వేర్ డస్ గాడ్ వాంట్స్ us టు జర్నీ? ఈ మనొక ఆత్మీయ జీవితంలో, మనొక డే టు డే లైఫ్స్లో, మనొక జీవితం ఉద్దేశం ప్రకారం దేవుడు మనల్ని ఎక్కడ జర్నీ చేయాలనుకుంటున్నాడు వాక్యంలో చూస్తున్నాం. సో మన ఒక ప్రయాణాన్ని, ఆత్మీయ ప్రయాణాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ఎఫిషియన్స్ 4th chapter 12 and 13th verse. ఇక్కడ ఏముంటుందంటే వాక్యంలో, ఫర్ ఎక్విపింగ్ ద సెయింట్స్ ఫర్ ద మినిస్ట్రీ, ఫర్ ఎడిఫైయింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, until we all come to the unity of faith and to the knowledge of Son of God, until we become a perfect man to the measure and stature of fullness of Christ. సో ఇక్కడ ఒక వాక్యం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు పౌలు ద్వారా. అంటిల్ వీ బికమ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. పర్ఫెక్ట్ మ్యాన్ అయ్యే వరకు దేవుడు మనల్ని జర్నీ చేయమంటున్నాడు. సో ఈ పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఎవరు? ఈ పర్ఫెక్ట్ మ్యాన్ ఏంటి? దేవుడు ఈ పర్ఫెక్ట్ మ్యాన్గా మనల్ని ఎందుకు మార్చాలనుకుంటున్నాడు, మనల్ని ఎందుకు ప్రయాణం చేయాలనుకుంటున్నాడు? పర్ఫెక్ట్ మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్.
మనము లాస్ట్ వీక్ మనము ఇన్ క్రైస్ట్ రెవల్యూషన్ గురించి మనం నేర్చుకున్నప్పుడు గార్డెన్ ఆఫ్ ఈడెన్లో దేవుడు 6వ దినం మానవుని సృష్టించాడు, ఆదాముని సృష్టించాడు. జెనసిస్ 1:26 ఏముందంటే, కమ్ లెట్ us క్రియేట్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్, ఇన్ అవర్ ఓన్ లైక్నెస్. దేవుని యొక్క రూపంలో మానవుని సృష్టించాడు. అండ్ బికాస్ ఆఫ్ ద సిన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఆ ఒక రూపాన్ని, ఆ ఒక ఇమేజ్ని కోల్పోయింది. అదే ఇమేజ్ గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, అంటిల్ వి బికేమ్ ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ వి నీడ్ టు జర్నీ. సో మన డెస్టినేషన్ ఏంటంటే, ఈ యొక్క లోకంలో మన ఆత్మీయ డెస్టినేషన్ ఏంటంటే యేసుక్రీస్తులాగా మారడం, ఆయన రూపంలో మనం మారడం, ఆయన ఒక క్యారెక్టర్లో మనం మారడం. దట్ ఈజ్ అవర్ డెస్టినేషన్. సో నిన్నటి దినంలో మనము నేర్చుకున్నాం, when we leave this world, ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వెళ్తామో వాక్యం సెలవిస్తుంది, వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని దేవుడు అంటాడు. వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. వెల్ డన్. ఆ డన్ అంటే ఏం చేశారు, దేవుడు అక్కడ అప్రిషియేట్ చేస్తుంది. సో అది ఏం చెయ్యాలో తెలుసుకోవడమే మన జీవితం ఒక ఉద్దేశం. మనకి స్టార్టింగ్ పాయింట్ తెలుసు, మనకి డెస్టినేషన్ తెలుసు, కానీ ఆ డెస్టినేషన్కి ఎలా వెళ్ళాలో కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. సో పౌలు ఏం రాస్తాడంటే, ఒక వాక్యం ఏం రాస్తాడంటే, ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్. ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అండ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్. అంటే పౌల్కి ఎంత క్లారిటీ ఉందంటే, ఆయన ప్రయాణం ఏదో అతనికి తెలుసు, ఆ ప్రయాణాన్ని ఫినిష్ చేసినా కూడా తెలుసు. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్. సో ఈరోజు మనది, రేపు దేవుడు మనల్ని పిలుచుకుంటే మనము ఆ మాట చెప్పే విధంగా మనం ఉన్నాము. అసలు మనకు మన జర్నీ తెలుసా? జర్నీ తెలిసేది ఒక ఎత్తు, దాంట్లో జర్నీ చేయడం ఒక ఎత్తు, అది ఫినిష్ చేయడం ఇంకొక ఎత్తు. సో యేసుక్రీస్తు ప్రభు కూడా ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయంటే, ఆయన ఫస్ట్ మిరాకిల్ చేసే ముందు మరియతో అంటాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా, మై హార్ హాజ్ నాట్ ఇట్ కమ్ అని. కానీ శిలువలో పలికిన 6వ మాట ఏమందంటే, జీసస్ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ అకంప్లిష్డ్. సో జీసస్ వాజ్ పర్ఫెక్ట్. ఆయన కూడా తన జర్నీ అనేది తెలుసు, తన డెస్టినేషన్ ఏదో తెలుసు, ఆ మార్గంలో ఎట్లా నడుచుకోవాలని తెలుసు. సో దేవుడు మనకు ఒక ప్యాటర్న్ చూపిస్తుంది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటుందంటే, అంటిల్ వి బికమ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. సో మనమందరం ఈ భూమిలో నివసిస్తున్న మనమందరము ఇంకా జీవం కలిగి ఉన్నామంటే దేవుడు మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుండు టు బికమ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. మనము మన దినచర్యలో డైలీ మన వర్క్స్లో కానీ, మన కెరియర్స్లో కానీ, మన ఫ్యామిలీస్లో కానీ మనం బిజీ అయిపోతున్నాం. అండ్ అల్టిమేట్లీ వీఆర్ మిస్సింగ్ ద పాయింట్, వీఆర్ మిస్సింగ్ ద డెస్టినేషన్. అండ్ ద డెస్టినేషన్ ఇస్ టు బికమ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. సో టుడే ఇఫ్ యూ లుక్ ఇన్ టు అవర్ హార్ట్స్, మన ఒక అద్దంలో మన ముఖం చూసుకుంటే, క్యాన్ వి సే దట్ వీఆర్ అ పర్ఫెక్ట్ మ్యాన్? ఇఫ్ నాట్, దెన్ వీ నీడ్ టు డూ సంథింగ్. దేవునికి లోబడి ఉండాలి. సో ఇన్ ఆర్డర్ టు బికమ్ అ పర్ఫెక్ట్ మ్యాన్, గాడ్ విల్ టేక్ us త్రూ డిఫరెంట్ ప్రాసెసెస్. మనం పర్ఫెక్ట్ మ్యాన్ కావాలని అనుకుంటే దేవుడు మనల్ని తీసుకెళ్ళి ఒక ప్రాసెస్లో పెడతాం. ఆ ప్రాసెస్లో నుంచి తీసుకెళ్తాం. ఆ ప్రాసెస్ మనల్ని ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ప్రిపేర్ us ఫ్రమ్ ఇన్సైడ్ అవుట్ టు రీచ్ అవర్ డెస్టినేషన్, టు ఫినిష్ అవర్ గోల్. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో జర్నీ తెలుసుకోవడం ఒక ఎత్తు, జర్నీ చేయడం ఒక ఎత్తు, ఎక్కడికి జర్నీ చేయాలో అదొక ఎత్తు. కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రయాణం. ప్రయాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రయాణంలో మనకి చాలామంది ఎదురవుతారు. చాలా సిచ్యువేషన్స్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది ఏమవుతారంటే బాగానే ప్రయాణం స్టార్ట్ చేస్తారు, ఆసక్తితో ప్రయాణం స్టార్ట్ చేస్తారు. కానీ మధ్యదారికి వెళ్ళాక బికాస్ ఆఫ్ ద డిస్ట్రాక్షన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, మనం 4 hours నేర్చుకున్నాం, బికాస్ ఆఫ్ ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ డీవియేట్ అయిపోతుంది. డీవియేట్ అయిపోవడం వల్ల మనం గమ్యస్థలానికి వెళ్ళకుండా ఎటో వెళ్ళిపోతాము. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్ వీ డోంట్ నో వేర్ వీ వెంట్. అండ్ డూ యూ థింక్ గాడ్ విల్ సే వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్? అది తెలుసుకోవడానికి మన ప్రాసెస్ తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. మలాకి
3rd chapter 3rd verse లో ఏముందంటే, Malachi 3rd chapter 3rd verse, it says, he will sit as a refiner and purifier of silver. He will purify the sons of Levi. Let me repeat that. He will sit as a refiner and a purifier of silver. And he wants to purify us. It's not we purifying ourselves. God wants to purify us. ఎందుకంటే if we purify ourselves, we don't know where our faults is, where our impurities are. But if God purifies us, he knows every corner of our life. అని తెలుసు ఏ ఏరియాలో ప్యూరిఫై చేయాలి, ఏ ఏరియాలో అయినా అక్కడ ఇంప్యూరిటీస్ ఉన్నాయో దేవుడికి బాగా తెలుసు. సో ఇఫ్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, ఇఫ్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, ఇఫ్ యూ టెల్ గాడ్, లార్డ్ కమ్ ఇన్ టు మై లైఫ్, యూ ప్యూరిఫై మీ, టేక్ మీ త్రూ ద ప్రాసెస్, దేవుడు అప్పుడు మనల్ని ప్రాసెస్లో పెడతాడు. సో ఐ వాంట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ దట్ ఐ హర్డ్ ఆన్ ఎ మెసేజ్. ఒక ప్రాంతంలో స్త్రీల కూడిక జరుగుతూ ఉంటుంది. స్త్రీల కూడిక జరిగినప్పుడు వాళ్ళు ఇదే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. Malachi 3rd chapter 3rd verse, it says, he will sit as a refiner and purify us as a silver. సో ఆ ఒక స్త్రీల కూటంలో ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, లెట్ మీ గో టు ద గోల్డ్ స్మిత్ ఆర్ సిల్వర్ స్మిత్, అక్కడికి వెళ్ళి ఆ ఒక సిల్వర్ ఎట్లా ప్యూరిఫై చేస్తారో నేను తెలుసుకొని వచ్చి నెక్స్ట్ వీక్ నేను చెప్తా అంట. సో తను ఏం చేస్తుందంటే వెళ్ళి ఒక సిల్వర్ స్మిత్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న వెండిని ఇచ్చి ఇది ప్యూరిఫై చేయమని చెప్తుంది. అప్పుడు ఆ సిల్వర్ స్మిత్ తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అతను వెలిగించే మంటని చూస్తుంది, ఆ పాత్రని చూస్తుంది, ఆ మంట ఎంత ఎంత ఇంటెన్స్గా ఉందో అది చూస్తుంది. తర్వాత ఆయన అందులో ఆ సిల్వర్ వేసి ఎట్లా మిక్స్ చేస్తున్నాడు అదన్నీ చూస్తూ ఉంటుంది. అవన్నీ చూసినప్పుడు ఆమె కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఆమె అడుగుతుంది, దీన్ని ప్యూరిఫై చేయడానికి ఎంత మంట కావాలని మీకు ఎలా తెలుసు అని. అయితే తను ఏం చెప్తాడంటే, మన మంట ఆ నిప్పు అనేది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ప్లేస్లో ఉందనుకో, ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఫైర్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది, అక్కడ హీట్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో విల్ ఎన్ష్యూర్ దట్ సిల్వర్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద ఫైర్. ఆ ఒక ఫైర్ ఆ ఒక హీట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో నుంచి వెళ్ళినప్పుడే ఆ ఇంప్యూరిటీస్ అనేవి వెళ్ళిపోతాయని చెప్తుంది. ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, ఎంతసేపు పెడతారు ఇట్లా అంటే, మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు అది ఇది పెట్టేసి మీరు వేరే పనులకు వెళ్ళారా అంటే, నో వీ విల్ నాట్ డూ దట్. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఆ ఫైర్ ఎంత అవుతుందో ఎంతసేపు పెట్టాలో మాకు తెలుసు. ఇఫ్ అది ఎక్కువ కాలిందనుకో చెడిపోతుంది. సో మాకు తెలుసు అది ఎంతసేపు కాలు పెట్టాలి, దాని గురించి మా దృష్టి ఎప్పుడు దాని మీదనే ఉండాలి. సో ఆమె అది గ్రహిస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏమడుగుతుందంటే లాస్ట్లో, హౌ డూ యూ కన్క్లూడ్ దట్ నౌ దిస్ సిల్వర్ ఈస్ ప్యూరిఫైడ్ అని అన్నప్పుడు అతను ఒక చిరునవ్వు నవ్వు ఏమంటాడంటే, వి కన్క్లూడ్ ఇట్ బై సీయింగ్ ఆ ఫేస్ ఇన్ ద సిల్వర్. ఆ సిల్వర్ పైన తన ఒక రూపం కనిపించినప్పుడు వాళ్ళు కన్క్లూడ్ చేసుకుంటారు సిల్వర్ ఈస్ ప్యూరిఫైడ్. ఎప్పుడైతే ఆ విషయాలు తను తెలుసుకుందో తనకు చాలా ఆ ఒక విషయాలు చాలా నేర్పించింది. అందుకని దేవుడు ఆ వాక్యం పలికింది, దట్ హీ ఈస్ సిట్టింగ్ యాజ్ అ రిఫైనర్ టు ప్యూరిఫై us, టు ప్యూరిఫై ఆల్ our impurities. సో మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనము మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉన్నామో, ఆ అగ్ని మిడిల్లో మనం ఎప్పుడైతే ఉన్నామో, అంత ఇంటెన్స్ సిచ్యువేషన్లో, అంత ప్రెషర్ సిచ్యువేషన్లో ఉన్నామో, ఇట్ మీన్స్ గాడ్ హెస్ కెప్ట్ యూ ఇన్ ఎ ప్రాసెస్ టు ప్యూరిఫై యూ, టు రిమూవ్ ఆల్ ద అన్వాంటెడ్ థింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్, టు రిమూవ్ ఆల్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ యువర్ లైఫ్. చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ప్రెషర్ సిచ్యువేషన్ అంటే దూరం వెళ్ళిపోతుంది. అమ్మ నాకు వద్దు, చాలా వేడిగా ఉంది, కాలుతుంది, మండుతుంది, హీట్ ఎక్కువ ఉంది, సఫకేషన్గా ఉంది, ఐ డోంట్ వాంట్ లైక్ దిస్, నాకు సమ్వేర్ కూల్ ప్లేస్కి వెళ్ళాలి, కూల్ పీపుల్తో ఉండాలి. బట్ గాడ్ వాంట్స్ యూ టు ప్యూరిఫై, హీ హ్యాస్ టు పుట్ యూ ఇన్ ఫైర్. Now if you want to be called as well done, good and faithful servant, you have to go through the process. Everybody, you, me and everybody has to go through the process. Even Jesus went through this process. గెత్సేమనీ తోటలో తను చేసిన ప్రార్థన చెమట రక్తంగా మారిందంటే ఎంత ఇంటెన్స్ ఉండే ఆ ప్రార్థన, ఆ వేదన ఎంత ఇంటెన్స్ ఉండే. మనకి ఇప్పుడు చెమటలు పట్టడమే గ్రేట్, తనకైతే చెమటలు రక్తంగా మారినాయంట. అంటే he went through so much of pressure, so much of heat. Are we ready to take that heat today?
Lord put me into the process. It's very easy to say, but going through the process, going through that difficult situations is difficult. And one more thing, ఆ ఒక ప్యూరిఫై చేసేటప్పుడు దేవుడు మనల్ని వదిలేసి ఈ బతుకును బతుకన్నాడు. As a purifier, as a refiner, he has to always maintain his sight on that fire, on that silver. దేవుడు తన దృష్టి ఎప్పుడు మన మీదనే పెడతా ఉంటాడు, మనల్ని ఎప్పుడు వదలడు. ఆయన అన్నాడు, నేను ఎన్నడు విలువను ఎడబాయనన్నాడు. కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ రాగానే వి స్టార్ట్ కంప్లైనింగ్ గాడ్, దేవుడా నన్ను ఎందుకు వదిలేసినావు, ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి, అందరూ బాగానే ఉన్నారు, నేను ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నా. దేవుడి మీద స్టార్ట్ కంప్లైనింగ్ గాడ్. God is telling you, my son, my daughter, I have kept you in a process. I know కొద్ది సమయమే ఓర్చుకో. But we don't hear to God. We just leave it in between and we go off. ఆ ప్రాసెస్లో ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఆయన రూపం ఆ ఒక సిల్వర్లో కనిపిస్తుందో, then he will decide it's perfect, it's pure. దేవుడు నీ లోపల నా లోపల అతని రూపాన్ని చూడాలంటే, ఆ రూపం కనిపించే వరకు God will put us into this different process. కొన్నిసార్లు మనం ప్రాసెస్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాం. ఆయన రూపం చూడాలనుకుంటాడు, కానీ మనం ఆ రూపాన్ని తేనియమా, మన సొంత ప్రాసెస్లో మనం ఉండి వెళ్ళిపోతాం, డీవేట్ అయిపోతాం, ఆత్మీయంగా చనిపోతాం. And now tell me, if we leave a process in between, when we die, when we go to heaven, will God receive us saying, well done, good and faithful servant? కొంత విస్తారంగా ఉంది, పనివారు కొంతమంది ఉన్నారు. ఆ పనివారిని దేవుడు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాడు, వారిని ఒక ప్రాసెస్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. సో if you surrender yourself to God, God will take you to the process and God will ensure that He has His sight on you all the time. I would like to take two examples from Bible. Two people who has gone through the process and ఆ ప్రాసెస్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. These two people are two disciples of Jesus Christ. One is Peter and the other one is Judas Iscariot. ఇద్దరు దేవుణ్ణి వెన్నుపోటు పొడిచారు, ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ సిన్ చేశారు. పేతురుని తీసుకుంటే he denied Christ 3 times. ఎప్పుడైతే యేసుప్రభు మా పని లేదు, నేను నిన్ను ఎప్పుడు వెన్నుపోటు పొడవా, నీతోటే ఉంటా, సమయం వచ్చింది దేవుని ఉద్దేశం వెళ్ళిపోయాడు. జూడస్ ఇస్కరియోత్ కూడా ఇంత ఫాలోవర్స్ వస్తూ, ఇంత మంది ప్రజలు వస్తున్నారు, మనకి డబ్బు దొరకలేదండి, ఈయన డబ్బు ఎందుకు ఆశిస్తలేదు, నాకు డబ్బు కావాలా, గ్రీడీ ఉండేది. సో హీ చోజ్ అ డిఫరెంట్ వే. 30 నాణాలకి దేవుని అప్పచెప్పు. ఇద్దరు తింటుండే, కానీ ఇద్దరు రెస్పాన్స్ అలాగుంది. ఇద్దరు ప్రాసెస్లో నుంచి వెళ్ళారు, కఠినమైన ప్రాసెస్ నుంచి ఇద్దరు వెళ్ళారు, కానీ ఇద్దరు రెస్పాన్స్ అలాగుంది. జూడస్ ఇస్కరియోత్ రెస్పాన్స్ చూసుకుంటే, ఎప్పుడైతే ఆ ఒక ఫారిసీస్ తనని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు జూడస్ ఇస్కరియోత్కి అర్థమైపోయింది, అయ్యా వీళ్ళు నన్ను మోసం చేసాడు, నేను తప్పు చేసిన అని పోయి ఆ 30 నాణాలు వాళ్ళ దగ్గర పడేసి ఐ హావ్ సిన్డ్ అగైన్స్ అండ్ ఇన్నోసెంట్ బ్లడ్ అంటాడు. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఈయన చాలా గిల్ట్, చాలా రిగ్రెట్ అవుతాడు. రిగ్రెట్ అయ్యి అతను ఐసోలేట్ చేసుకుంటాడు. ఆయన ప్రాసెస్లో అతను ఐసోలేట్ అయిపోతాడు. మిగతా డిసైపుల్స్తో అతను లేడు. ఈవెంట్ ఐసోలేటెడ్ హిమ్సెల్ఫ్. కానీ పేతురుని చూసుకుంటే, పేతురుడు 3 సార్లు దేవుని వ్యతిరేకించి 3 సార్లు డినై చేసిండు. ఐ డోంట్ నో హిమ్, నాకు తెలియదు ఆయన ఎవరో. కానీ లూకా సువార్తలో ఉంది, లూకా 22:62 ఏముందంటే, హీ వెంట్ అవుట్ సైడ్ అండ్ వెప్ట్ బిటర్లీ. చాలా దుఃఖపడ్డాడు, చాలా కుంగిపోయాడు, చాలా ఏడ్చాడు. పేతురు చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, he didn't leave the disciples, he didn't leave the fellowship. ప్రాసెస్లో మనకి ఎప్పుడైతే కఠినమైన పరిస్థితి వస్తుందో, సాతానుడు ఏం చేస్తాడంటే నిన్ను ఒంటరిగా చేస్తాడు. సాతానుడు నిన్ను దూరంగా పంపేయడానికి చూస్తాడు, ఒంటరిగా ఉండాలని చూస్తాడు.
ఆ ఒక సిచ్యువేషన్ క్రిటికల్ ఉన్నప్పుడే, ఒక ఇంటెన్స్ ఫైర్ ఉన్నప్పుడే వీ నీడ్ టు బీ విత్ ఆ ఫెలోషిప్, ఫెలో బ్రదర్స్, ఫెలో సిస్టర్స్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. వాళ్ళ యొక్క తోడు మనకు చాలా అవసరం. పేతురు చుట్టూ డిసైపుల్స్ ఉన్నారు కాబట్టి పీటర్ కుడ్ రిపెంట్, బట్ జూడస్ ఇస్కరియోట్, సిన్స్ హీ వాజ్ ఐసోలేటెడ్, హీ వాజ్ అలోన్, అతను పోయి అతని ప్రాణాలు ఇచ్చేశాడు. సో మనల్ని కూడా దేవుడు అట్లాంటి సిచ్యువేషన్లో పెడుతున్న ప్రాసెస్. అప్పుడు మనం పేతురులాగా బిహేవ్ చేస్తామా, పీటర్లాగా బిహేవ్ చేస్తామా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు రిజరెక్ట్ అయ్యాడో, పీటర్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రన్ ఫ్రమ్ హిస్ డిసైపుల్స్. ఉరికిండు లోపలికి, వేరే వాళ్ళు వెళ్ళి బయట నిల్చున్నారు కానీ పేతురు లోపలికి వెళ్ళిపోయాడు. అంత ప్రేమిస్తుండే పేతురు దేవుడు. తెలుసు ఆయనకు తప్పు చేసినాడు, ఆయనకు అది కూడా తెలుసు దేవుడు నన్ను క్షమిస్తాడు. ఎప్పుడైతే దేవుడు పేతురుని కలిశాడు, యేసు ప్రభు 3 సార్లు అడిగాడు పేతురు, డూ యు లవ్ మీ, డూ యు లవ్ మీ, డూ యు లవ్ మీ? పేతురు అన్నాడు, yes Lord, I love you. పేతురు జీవితం మారిపోతుంది అక్కడి నుంచి. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, టేక్ కేర్ ఆఫ్ మై షిప్, టేక్ కేర్ ఆఫ్ మై షిప్, బీ ఎ గుడ్ షెపర్డ్ అంటాడు. ఎంత పెద్ద బాధ్యతని పేతురుకి అప్పచెప్తాడు. ఒకవేళ యూదా ఇస్కరియోతు కూడా తన తప్పు తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే తన లైఫ్ విరగొంటుంది. సో మన ప్రాసెస్లో కూడా దేవుడు పెట్టే మన ఈ ఒక రిఫైనింగ్ ప్రాసెస్లో, డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో హౌ యూ రెస్పాండ్ దట్ మ్యాటర్స్. ఇఫ్ యూ ఆర్ ఐసోలేటింగ్ యువర్ సెల్ఫ్ అండ్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్, మన చావు మనం తెచ్చుకుంటాం. రాదర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ఫెలోషిప్ with godly people, they will encourage you, they will motivate you, and when you repent, you will see the blessings of God in your life, you will see the direction of God in your life. పేతురుని చూసుకుంటే కొంత ముందుకు వెళ్ళాక పెంతెకోస్తు రోజు he was filled with the Holy Spirit, and the day he rose up and gave the gospel, 3,000 people got saved. That's the power of repentance. That's the power of the process. మనకు జర్నీలో నుంచి కూడా మనం చాలాసార్లు స్టార్టింగ్ పాయింట్ నుంచి డెస్టినేషన్కి వెళ్తూ ఉంటాం, కానీ మార్గ మధ్యంలో డిఫరెంట్ రూట్ తీసుకుంటాం, డిఫరెంట్ షార్ట్ కట్స్ ఏముండవు. ద మూమెంట్ యూ రియలైజ్ దట్ ఐ హ్యావ్ టేకెన్ ఎ రాంగ్ వే, యూ హ్యావ్ టు రిపెంట్. యూ హ్యావ్ టు రిపెంట్. రిపెంట్ అంటే డూయింగ్ థింగ్స్ ఆపోజిట్. అప్పటి వరకు ఏదైతే చేసినావు దానికి ఆపోజిట్ యూ టర్న్ తీసుకోవడం. మనం కూడా చాలాసార్లు దారి తప్పిపోతాం, అరే మనం వెళ్ళింది తప్పు దారి, అంటే వెళ్ళాలి కదా, టేక్ ఎ యూటర్న్. Now God is telling you to take a U-turn in your processes and go to where God is telling you to go. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఈ ప్రాసెస్లో రేపు మనం తెలుసుకుందాం ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి సమయం, ఇంకోటి దేవుని స్వరం వినడం. సమయం చాలా టైం ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ఆ ప్రాసెసెస్. జీవితం అంతా మనం జర్నీ చేయం. ఆఫీస్కి వెళ్ళాలంటే దినమంతా ఆఫీస్కి వెళ్ళాం మనం, గంట సేపు ఉంటుంది, గంట సేపులో ఆఫీస్ రీచ్ కావాలి, మన టైం తెలిసిపోతుంది. మరి 9 o'clock స్టార్ట్ అయినా 10 o'clock అయిపోయింది ఆఫీస్. 9 o'clock స్టార్ట్ అయితే తిరుగుతూనే ఉన్నాం, సాయంత్రం వరకు ఆఫీస్ కూడా పోతుంది, దానికి అర్థమే లేదు కదా. సో ఎవ్రీ జర్నీ, ఎవ్రీ ప్రాసెస్ ఇస్ టైం బాండ్. దానికి టైం, సమయం, సీజన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేవుని టైంని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గర నుంచి వినగలగాలి. సో హియరింగ్ ఫ్రమ్ గాడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇన్ ద కమింగ్ డేస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద టైమింగ్ ఆఫ్ గాడ్ అండ్ హియరింగ్ ఫ్రమ్ గాడ్. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ today's message, but I wanted to leave you a thought that are you a Peter in the process or are you a Judas Iscariot in the process? దేవుని దృష్టి ఇద్దరి వైపు ఉన్నది. దేవుని దృష్టి నీ వైపు, నా వైపు ఉన్నది. ఇట్స్ అప్ టు యూ హౌ యూ రెస్పాండ్ టు గాడ్. ఈ యొక్క లేట్ సీజన్లో దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇచ్చిందంటే దేవుడు కోరుతున్నాడు నీ జీవితంలో, నా జీవితంలో దేవుని ఆ ఒక ప్రయాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రయాణంలో ఉండాలంటే దేవుడు మనల్ని ఒక ప్రాసెస్ నుంచి తీసుకెళ్ళాలనుకుంటాడు. సో లెట్స్ క్లోజ్ అవర్ ఐస్, లెట్స్ లుక్ అట్ గాడ్ దిస్ ఈవినింగ్ అండ్ లెట్స్ ఆస్క్ గాడ్ టు షో us his ways. నిన్న నేర్చుకున్నప్పుడు మోషే ప్రార్థించాడు దేవుడిని, లార్డ్ షో మీ యువర్ వేస్ సో దట్ ఐ మే నో యూ. ఈరోజు మనం కూడా
మీ మనసు విప్పి మీరు ఎక్కడున్నా కానీ ఏ సమయంలో ఈ వాక్యం వింటున్నా కానీ దేవునితో ప్రార్థించండి. దేవా, show me the process that I'm going through. Yes, Lord, help me to have a submissive heart. No matter how many sins that I do, no matter how many times I betray you, but I come to you, Lord, because you are my God. You are so faithful. You are so just to forgive those who come to you. Submit yourself to God. Surrender yourself to God. Surrender to your process. Surrender to the process that God is keeping you. And He will show you, He will teach you how to be in the process. Thank you, Jesus. Father God, we give you glory and honor, Lord. Thank you, Lord, for speaking to us, Lord, through this message, Lord. Yes, Lord Jesus. ఆత్మీయ ఒక ప్రయాణం చాలా ప్రాముఖ్యమైనది అన్నది. వెల్ డన్, గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని అనిపించుకోవాలని మా ఒక ఆశ తండ్రి. కానీ అది పలికించుకోవాలంటే మేము మా ప్రయాణంలో, మా ప్రాసెస్లో మేము ముందుకు కొనసాగాలి. మా ఆ ప్రాసెస్లో మేము ఈ ప్యూర్ పర్సన్ నుంచి ఒక ప్యూర్ పర్సన్గా మారాలి. మీ యొక్క ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్లో మారాలి తండ్రి. యేసయ్యా, I pray for the people who are on this meeting, Lord, who are listening to this message, Lord. వారి యొక్క కమిట్మెంట్స్ వారు తీసుకుంటున్నారు మేడం. Lord, put every one of us into the process, Lord, and help us to understand this process, Lord, and give us understanding, Lord, wisdom, Lord, to walk in this process, Lord, and help us not to deviate from this process, Lord. ఒక ప్రాసెస్లో నేను తండ్రి ఎల్లప్పుడూ మీరు మా తోడు ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఆ ఒక వాక్యాన్ని ఎత్తి పట్టుకొని మా ఒక ప్రాసెస్లో ముందుకు కొనసాగేలాగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, ఎలాగైతే పేతురు రెస్పాండ్ చేశాడో ఆ విధంగా మేము కూడా మీకు రెస్పాండ్ అయ్యేలాగా మా హృదయాలను మార్చాలి. Thank you, Jesus, for this wonderful message. We bless your holy name, Lord Jesus. We thank you, Lord, for giving us every opportunity to come closer to you, Lord. And we want to utilize these opportunities, Lord. Thank you, Jesus. We submit ourselves in your mighty hands, Lord. In Jesus' most precious name we pray, Lord. Amen. Amen. Thank you, everyone. I hope this word is a blessing to your lives. Keep meditating on these verses, messages, and do share with your family members, friends, so that వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ఎదిగేలాగా ఆశీర్వదింపబడేలాగా. Do share these messages. Tomorrow again 9 p.m. we'll meet same time and we'll study further about this journey. Thank you once again. Have a good night. Be blessed.